అట్లాగే గురువుగారు ఇప్పుడు ఇప్పటి నేటి తరం విద్యార్థులకు ఒక గురువు పట్ల ఏ విధంగా ఉండాలి? ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది మీరేం చెప్తారు దానికి సంబంధించి? ఇప్పుడు ఇప్పటి తరం వాళ్ళకి అసలు గురువు పట్ల కాదు, తల్లిదండ్రుల పట్ల ఎట్లా ఉండాలనేది మొదలు నేర్చుకోవాలి వాడు. ఎవడైనా తండ్రిని గౌరవించని వాడు లోకంలో ఎవరిని గౌరవించడు. తల్లిదండ్రులను గౌరవించాలి ముందు. మొదలు తండ్రి. మొదటి గురువు ఎవరు? తండ్రి. ఉమ్, కాబట్టి తండ్రి తర్వాతనే తక్కిన వాళ్ళంతా. ఉమ్, కాబట్టి తండ్రి తర్వాత గురువు. తండ్రి దగ్గర ఒకవేళ కాకుంటే గురువు దగ్గర వాడు బాగుపడాలి. గురువు ఎటువంటి వాడు అంటే ఒక రా మెటీరియల్ తీసుకొచ్చి ఒక యంత్రంగా ఒక ఉపయోగకరమైన వ్యక్తిగా తయారు చేసేటువంటి సాధకుడు గురువు. అంతకు గురువు దగ్గరికి వచ్చే వరకు వాడంతా ఎందుకు ఇదిగా ఉపయోగం లేని వ్యక్తిగానే ఉంటాడు. గురువు దగ్గరికి వచ్చిన తర్వాత వానికి ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, వాడు దేంట్లో రాణించగలుగుతాడు. అందుకే విద్యా విధానంలో 6 సబ్జెక్టులు పెట్టిండు, ఒక్కటి పెట్టలే. 6 రకాలు 6 రకాలు అన్నిట్లలో. గణితం కావచ్చు, సామాజికం కావచ్చు, సామాన్యం ఉంటుంది, హిందీ ఉంటుంది, హిందీ ఉంటుంది, తర్వాత సోషల్ స్టడీస్ ఉంటాయి, చరిత్ర ఉంటుంది, లెక్కలు, ఇవన్నీ హిందీ ఉంటుంది, మళ్ళీ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది. ఉంటుంది. హిందీ, ఇంగ్లీషు, ఈ 3 భాషలు, తెలుగు, మళ్ళీ మూడు సబ్జెక్ట్స్. ఇవన్నీ డిఫరెంట్గా చెప్పి వాడికి దేంట్లో అభిరుచి ఉంటే దాంట్లో ముందుకు తీసుకెళ్ళాలి.